ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను నా పేరు హిప్పోపటమస్. నేను నీటి ఏనుగునని పిలుస్తారు. నేను ఎక్కువగా నీటిలోనే జీవిస్తుంటాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీటిలోనే ఉంటాను. నేను గడ్డిని సేవిస్తాను. నా ఆహారం గడ్డి, ఇతర పళ్ళు, కాయలని నేను ఇష్టంగా తింటాను. ఎక్కువగా నేను జీవించేది నీటి వలననే. కనుక నేను ఇప్పుడు అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాను. దయచేసి నన్ను కాపాడండి. మీరందరి సహాయంతో నేను బతకగలను. మా వన్యజీవులకి ఇక్కడ ఎక్కడ అన్ని దిక్కులా బతికే ఛాన్స్ ఇవ్వడం లేదు. ఎక్కువగా మానవులు ప్రవేశం వల్ల మాకు జీవించే సమస్య ఎదురైంది. అందువల్ల దయచేసి మీరందరి సహకారంతో మమ్మల్ని కాపాడండి. మిత్రులు, మేము వన్యప్రాణులం, మీ అందరి నేస్తాలం. మేము మీకు శత్రువులం కాదు. మేమందరం ఉంటేనే కదా మీరు కూడా ఉండేది. మీలాగే ఈ భూమి మీద మాకు జీవించే హక్కు ఉంది. ఈ ఏనుగులు, చిరుతలు, పులులు, సింహాలు, నీటి ఇంకా ఎన్నో రకాల జలచర జీవులు, షార్క్, తిమింగలాలు, డాల్ఫిన్లు, ఇవన్నీ కూడా అందరికీ జీవించే హక్కు ఉంది. ఈ భూమి అందరిది, కేవలం ఒక్కరిదే కాదు మిత్రులు. మీరందరూ దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి మా వన్యప్రాణుల్ని కాపాడండి. ఇదంతా కూడా మీ అందరి చేతుల్లోనే ఉన్నది. కనుక మీరందరూ మమ్మల్ని కాపాడి మా ప్రాణాలని బతికించండి. మాకు ఏ ఆధారము లేదు. మేము నిస్సహాయకులం. మాకు జ్ఞానము తక్కువగా ఉన్నది. మాకు మీలాగా అంత తెలివితేటలు మా వద్ద లేవు. దయచేసి మమ్మల్ని మీలో ఒక భాగం చేసుకోండి. మా ప్రాణాలను కాపాడండి. మిత్రులు, దయచేసి వన్యప్రాణుల జోలికి రావద్దు. వీటిని ఎక్కువగా వేట ఆడవద్దు. వేట ఆడడం వల్ల మా వన్యప్రాణులన్నీ అంతరించిపోతున్నాయి. ఇప్పుడు మేమందరం దిక్కుచోల్సిన పరిస్థితిలో ఉన్నాము. దయచేసి మమ్మల్ని కాపాడండి మిత్రులు, కాపాడండి. మీరు కాపాడడం వలన ఈ భూమి మీద ఎన్నో అంతరించిపోతున్న జీవాలను మీరు రక్షించుకోగలరు. అలా రక్షించుకోవడం వల్ల సమతుల్యం ఏర్పడుతుంది. ఆ సమతుల్యం వల్ల మాత్రమే ఈ ప్రకృతి మిగులుతుంది. ప్రకృతి అనేది మీ అందరి చేతుల్లో ఉంది మిత్రుడు. దయచేసి ఈ ప్రకృతిని కాపాడగలరని నేను ఆశిస్తున్నాను. కాపాడండి మిత్రులు. మమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను, ఎంతో వేడుకుంటున్నాను. దయచేసి మా అందరినీ కూడా కాపాడండి.